అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవన విధానంలో గొప్ప మార్పులు అనేటువంటివి కలగాలి. ఆ మార్పులు రావటం ద్వారా మాత్రమే మన జీవితము ఒక మహిమకరమైనటువంటి రీతిగా ఉంటుంది. ఈనాడు అనేక మంది తమ జీవితాలని ఆశీర్వాదకరంగా మలుచుకోలేకపోవడం వలన అనేక రకమైనటువంటి బలహీనతలను ఎదుర్కొంటూ ఉంటున్నారు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32 వచనం మధ్య భాగం. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు అని ఉంటుంది. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. గొప్ప కార్యములు చేస్తారు. ఎవరు చేస్తారు? దేవుణ్ణి ఎరుగువారు. అవి స్థిరమైనటువంటి కార్యాలు, బలమైన కార్యాలు. అవి ఎప్పుడు కూడా గుర్తుండే రీతిగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు ఒక మాదిరికరమైన రీతిగా ఆ కార్యాలు ఉంటాయని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గుర్తిస్తూ ఉన్నాం. తమ దేవుని ఎరుగువారు. ఇంతకీ దేవుణ్ణి ఎరుగువారు అంటే ఎవరు? దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏంటి? ఇలాంటి ప్రశ్నలు మన ముందు కనపడతాయి. అసలు ఈ యొక్క అంశం మీద కొన్నిసార్లు మనం ధ్యానం చేసినప్పటికీ కూడా ప్రస్తుతం ఏదే అంశం మీద మనం కొంచెం విస్తృతంగా ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇదే అంశం మీద కొన్ని భాగాలుగా దీన్ని విభజించుకొని మనం దీన్ని ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటిగా దేవుని ఎరుగువారు అంటే ఎవరు? ఆ దేవుని ఎరిగేవారు రాజీ పడనటువంటి అంశాలు ఏంటి? బలము కలిగి అంటే ఎటువంటి బలము కలిగి ఉండాలి? నాలుగవదిగా చూస్తే గొప్ప కార్యములు చేయుదురు అంటే ఎటువంటి కార్యములు వారు చేస్తారు? ఇదే అంశం మీద 4 భాగాలుగా దీన్ని మనం విభజించుకుంటే, తమ దేవుని ఎరుగువారు ఈ అంశం మీద మొట్టమొదటిది దేవుని ఎరుగువారు ఎవరు? రెండవది దేవుని ఎరుగువారు రాజీ పడనటువంటి అంశాలు ఏమిటి? మూడవది బలము కలిగి అంటే ఎటువంటి బలము కలిగి? నాలుగవది గొప్ప కార్యములు చేయుదురు అంటే ఎటువంటి కార్యాలు చేస్తారు? వీటి మీద మనం కొంత కూలంకుషంగా ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే దేవుని ఎరుగువారు. దేవుని ఎరుగుట అనగా మొట్టమొదటి మనం చూస్తాం దేవుని యొక్క స్వభావాన్ని తెలుసుకోవడం. అది ఆయన తెలుసుకోవడం. దేవుని ఎరుగుట అంటే ఆయన స్వభావం ఏంటి, ఆయన గుణలక్షణాలు ఏంటి, ఆయన కూర్చున్నటువంటి ఒక పూర్తి అవగాహన మనం కలిగి ఉండాలి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది. దేవుని యొక్క స్వభావంలో చెబుతుంటాడు, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఆయన యొక్క స్వభావం ఏంటి అంటే ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. 145వ కీర్తనలో కూడా మనం చూస్తాం, యెహోవా దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు, ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరము సమస్త కార్యముల మీద ఉంటుంది. ఆయన ఉపకారి, దీర్ఘశాంతుడు, దయాళుడు, దయాదాక్షిణ్యపూర్ణుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు. అదే ఆయన స్వభావం. ఆయన ఉపకారి, సహకారి, కార్యాకారి అయిన ప్రభు అయి ఉన్నారు.
ఇది మనం గుర్తించాలి. మరొక మాట కూడా మనం చూస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనములో ఈజ్ హోలీ గాడ్, ఆయన పరిశుద్ధుడు. కోటాను కోట్ల దూతల మధ్యలో, కెరాపులు శరాపుల మధ్యలో ఆయన నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానం అందుతున్నటువంటి తండ్రి. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఉపకారి. అంత మాత్రం కాకుండా మరొక మాట చూస్తున్నాం, ఆయన ప్రేమాస్వరూపి. మరొక మాట మనం చూస్తే కీర్తన గ్రంథం 103వ సంకీర్తన 8వ వచనములో ఆయన కృపగలవాడు, కరుణ గలవాడు అని మనం చూస్తాం. కనికరమందు ఐశ్వర్యవంతుడు, కనికర సంపూర్ణుడు. మనం ఏదో పాడుతున్నాం ఫ్లోలో, కానీ ఆయన స్వభావాల్ని గుర్తించామా? ఆయన యొక్క స్వభావాలను నిదానంగా గమనించామా? దేవుని తెలుసుకోవటం అంటే ఇదేనరా. ఆయన స్వభావం, ఆయన ఎలా ఉంటాడు? ఆయన పరిశుద్ధుడు, ఆయన కరుణా సంపన్నుడు, జాలి కలిగినటువంటి వాడు, దయాసాగరా అని ప్రార్థిస్తాం, దీన బాంధవుడా అని ప్రార్థిస్తాం, దీన దయాళుడా అంటాం. ఆయన్ని ప్రస్తుతిస్తూ పాడే పాటలు చాలా ఉన్నాయి. అది ఆయన స్వభావాన్ని కూడా మనం గుర్తించాలి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనములో, కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనములో మనం గమనిస్తే ఆయన యొక్క స్వభావాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాం. ఒకసారి గమనించండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. తొలకరి వర్షం వలె, కడవరి వర్షం వలె మన యొద్దకు వస్తాడు. చక్కని పంటను అనుగ్రహిస్తాడు, మంచి దిగుబడి అందిస్తాడు. ఆయా ఋతువుల ప్రకారం కావలసినటువంటి వర్షాన్ని ఆయన కురిపిస్తాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. మొట్టమొదటిగా చూస్తున్నాం, ఆయన స్వభావాన్ని మనం గుర్తించాలి. ఆయన స్వభావాన్ని గుర్తించడమే ఆయన్ని తెలుసుకోవడం. తమ దేవుని ఎరుగువారంటే అసలు దేవుని ఎరుగువారు ఎలా ఉంటారు? ఆయన స్వభావాన్ని అర్థం చేసుకునేవారు. చాలామంది తల్లిదండ్రులు అంటారు, నీకోసం ఇంత కష్టపడ్డాం కదా, మా కష్టాన్ని మా యొక్క పరిస్థితులను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావే, ఇదేనా మమ్మల్ని నమ్మింది, మేము అలాంటి వాళ్ళమేనా, అలా అయితే నువ్వు ఇంతవరకు వచ్చేవాడివేనా, ఇంతవరకు అసలు నువ్వు ఎదగలవా అంటారు. అంటే ఆ బిడ్డలు తమ తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోలేకపోయారు. వారి యొక్క స్వభావం వీరికి అర్థం కాలేదు. అంటే మరి ఏం అర్థం చేసుకున్నట్లు? అంతా వ్యర్థమైపోయినట్లే కదా. ఆలోచించండి ఒకసారి. ఈరోజు మనం కూడా దేవుని ఎరిగి ఉన్నాము అని అంటే ఏం తెలుసు ఆయన గురించి నీకు? ఆయన గుణలక్షణాలు ఏం కలిగి ఉన్నావు? ఆయనకి నీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆయన గుణలక్షణాలను అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తారు. వారే దేవుని ఎరుగువారు. మోషే దేవుని కార్యాలు చూశాడు. దేవుడు ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఎలా చేస్తాడు, బలమైన కార్యాలు, గొప్ప కార్యములు జరగడం మోషే చూశాడు. కానీ దేవుని హృదయాన్ని దావీదు అర్థం చేసుకున్నాడు. అందుకనే దావీదుకు ఒక పేరు ఉంది, ఏమంటే నా హృదయానుసారుడు దావీదు. దావీదు కుమారుడా యేసు కరుణించు అని గుడ్డివాడు ప్రార్థిస్తాడు. అంటే ఆయన ఆ పేరుతో పిలువబడ్డాడు. కారణం ఏంటి అంటే దావీదు దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. మోషే మాత్రం దేవుని హృదయాన్ని అర్థం చేసుకోలేదు, కానీ ఆయన కార్యాలను గుర్తించాడు. ఆయన శక్తిమంతుడని, ఆయన అధిక బల సంపన్నుడని,
గుర్తించాడు. ఈరోజు ఆయన హృదయాన్ని అర్థం చేసుకున్నావా? ఆయన మనస్సు ఏంటో అర్థం చేసుకున్నావా? తమ దేవుని ఎరుగువారంటే మేము క్రైస్తవులమని, మేము క్రీస్తుని అంగీకరించామని, మా తాత ముత్తాత నుంచి మా పితరులందరూ కూడా క్రైస్తవులని ఇంత గొప్పగా చెప్తున్నామే, మరి దేవుని యొక్క గుణలక్షణాలను అర్థం చేసుకున్నావా? నీ గుణలక్షణాలకి ఆయన గుణలక్షణాలకి ఏమైనా మ్యాచ్ అవుతుందా? అవడం లేదా? మనం భ్రమలో భక్తి చేస్తున్నామని అర్థం. అవుతుందా? వెరీ గుడ్. దేవుని హృదయానుసారుడుగాను ఉన్నావని అర్థం. ఎంత గొప్ప ధన్యత అది. కాబట్టి తమ దేవుని ఎరుగువారు అంటే ఆయన స్వభావాన్ని అర్థం చేసుకునేవారు. రెండవది మనం గమనిస్తే దేవుని ఎరుగుట అంటే ఆయనకి లోబడుట, విధేయత కలిగి ఉండుట. దేవుని యొక్క వాక్య భాగంలో 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో ఈ విధంగా రాయబడింది, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనడం వల్ల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. సత్య సంబంధులు అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచువారు. ఒకడు బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొరకు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము అని చూస్తాం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొరకు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచువారు, అవిధేయత కలిగి నడుచువారు దేవుణ్ణి ఎరిగినవారు. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారంటే ఒక చిన్న ఉదాహరణ గుర్తు చేస్తాను. మా అమ్మ నాన్న అంటే నాకు ఇష్టం అనుకోండి, వారు చెప్పిన ప్రతి మాట తూచా తప్పకుండా పాటిస్తాను. వారి యొక్క మాటలు, వారు చెప్పినటువంటి సలహాలు, వారి మాట్లాడే ప్రతి మాట అవి నాకు చాలా శ్రేష్టమైనవిగా చూస్తాను. ఒక రకంగా చెప్పాలంటే అవి నాకు ఉపదేశాల కిందగా గుర్తు చేసుకుంటాను. అవి మర్చిపోను. మా అమ్మగారు ఇలా అన్నారు, మా నాన్నగారు ఇలా అన్నారు, మనం పెద్దలను గౌరవించినప్పుడు పెద్దలు ఇలా అన్నారు, సేవకులు గౌరవించినప్పుడు మా సేవకులు ఇలా చెప్పారు, మా ఆత్మీయ తండ్రి ఇలా అన్నారు, నాకు విద్యను అభ్యసింపజేసినటువంటి నా గురువు గారు ఇలా చెప్పారు అంటాం. ఇవి చేయకూడదంటే చేయకూడదు. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో మనం చూస్తే రేకాబు వంశీకులు ఉన్నారు. ఆ రేకాబు వంశీకులకు మూల పురుషుడు ఒకడు ఉన్నాడు. రేకాబు కుమారుడైన యెహోనాదాబు. ఈ యెహోనాదాబు వాళ్ళకు కొన్ని సూచనలు చేశాడు. మీరు విత్తనాలు చల్లుకోవద్దు, ద్రాక్ష తోటలు వనాలు మీకు వద్దు, గృహాలు కట్టుకోవద్దు, మద్యపానం మీరు సేవించొద్దు, మీరు చాలా సుఖజీవనం చేయండి, ఉన్నదాంతో తృప్తిగా ఉండండి, కష్టపడండి. ఇవే చెప్పాడు ఆయన. అవి వాళ్ళ వంశీకుడైనటువంటి పితరుడైన యెహోనాదాబు చెప్పినట్లుగా వారు చక్కగా పాటిస్తున్నారు. ఇదిగో మీరు మద్యం తాగండి అని చెబుతుంటే మేము తాగం. ఎందుకని తాగరు అని అంటే మా పితరుడు చెప్పాడు, మేము తాగం. ఈనాడు చాలామంది దేవుని యొక్క ఆజ్ఞలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఇది మనకు కాదులే, కృప ద్వారా మనకు అన్నీ వచ్చేస్తాయి, అలా చేయకపోయినా ఇలా చేయకపోయినా అవి జరుగుతాయి, ఇవి జరుగుతాయి, ఇవి జరుగుతాయి, ఈ పేజీ మనకు సంబంధం లేదు, ఈ పుస్తకం మనం చదవక్కర్లేదు, పాత నిబంధన మనకు సంబంధం కాదు, అసలు కొత్త నిబంధన మనం చదవకూడదు, అదే పత్రికలు అర్థం కావు, ప్రకటన గ్రంథం అసలు మనకు కుదరదు, ఇలా ఏదోదో చెప్పుకుంటూ దేవుని యొక్క ఆజ్ఞలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. మీ వాళ్ళు చెప్పిన మాట ఏమో వింటారా? దేవుడే పలికిన మాట నువ్వు వినవా? దేవుని మాట వినకుండా నువ్వు గొప్ప కార్యమును చేయగలవా? దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు నువ్వు అబద్ధమాడుతూ ఉంటే, సత్యమును జరిగించకపోతే మనలో ఇంకేముంది న్యాయం? ఆయన వెలుగై ఉన్నాడు. 1వ అధ్యాయం 6వ వచనంలో అదే ఉంది, పై వచనంలో ఆయన వెలుగై ఉన్నాడు. నువ్వు వెలుగులో నడుస్తున్నానని చెప్పుకుంటూ చీకట్లో నడిచినట్లయితే, నేను వెలుగులో నడుస్తున్నానని చెబుతున్నట్లయితే నువ్వు అబద్ధమాడుతున్నావు. ఈరోజు సత్యము లేదు.
వేషధారణ అక్కడ అదే కనబడుతుంది. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు, క్లియర్గా ఉంటుంది. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనవాడు అబద్ధికుడు. తమ దేవుని ఎరుగువారంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచువారు, ఆయనకి ఇష్టంగా జీవిస్తున్నటువంటి వారు. దాన్ని వదిలిపెట్టేసి ఏయో కొన్ని నియమాలు, ఏయో కొన్ని సూచనలు, తెలిసి తెలియనటువంటి ఏయో కొన్ని పనులు చేసి ఏదో భక్తి చేస్తున్నాను అనుకుంటే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అసలు నువ్వు దేవుని ఎరగనట్లే. వాడు అటువంటి వాడు అబద్ధికుడు. ఆయన ఆజ్ఞలను ఎరుగనివాడు, దాని ప్రకారం నడవనివాడు, వాడు అబద్ధికుడు, అతనిలో సత్యము లేదు అన్నది వాక్యంలో. మనం ఆయన ఆజ్ఞలను గైకొనిలా దీనివల్లనే ఆయన్ని ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. నీ ఆజ్ఞల ప్రకారం నేను నడుచుదును, నీ ఆజ్ఞలు నేను విడిచిపెట్టి వాడను కాదు అంటాడు దావీదు. దేవుని ఆజ్ఞల గురించినటువంటి పూర్తి సమాచారం 119 దావీదు కీర్తనలో చాలా గొప్పగా రాయబడింది. ఈరోజు దేవుని యొక్క వాక్యానుసారం ఆయన ఆజ్ఞను అనుసరించి దానికి ఏది కలపక చెరపక ఉన్నట్టుగా పాటిస్తున్నటువంటి వారే ఆయన్ని ఎరుగువారు. తమ దేవుని ఎరుగువారు అని అంటే ఆయన స్వభావాన్ని అర్థం చేసుకునేవారు నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచువారు, విధేయత కలిగిన వారు అని అర్థం. మూడవదిగా చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను, దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమగుచుండెను. లూకాసు వార్త 19వ అధ్యాయం 8-9 వచనాల్లో కూడా మనం చూస్తాం. దేవుని ఎరుగుట అనంటే మన జీవితంలో ఆ ప్రేమను కలిగి ఉండాలి, ఆయన ప్రేమను కలిగి ఉండాలి. ఇటువంటి అనుభవం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుని ఎరుగుట అంటే ఆయన్ని ప్రేమించుట, ఆయన్ని ప్రేమించుటయే ఆయన ఎరుగుట. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. 2వ వచనం, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞ నెరవేర్చువారమైతిమా, ఆయన పిల్లలమని ఆయన దేవుని పిల్లలను ప్రేమించున్నామని దానివల్లనే ఎరుగుదుము. ఆయన్ని ప్రేమించేటువంటి అనుభవం రావాలి. ఆయన ఎలా తను తాను త్యాగం చేసుకున్నాడో మనం కూడా త్యాగం చేసుకోవాలి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య కథ మనకు తెలుసు. జక్కయ్య ప్రభువుని ప్రేమిస్తున్నాడు, తమ దేవుని తెలుసుకోవడానికి గుర్తిస్తున్నటువంటి వాడు ఏమైతే తనకి వ్యతిరేకం అనుకున్నాడో వాటిని ఇచ్చేశాడు. నా సగం బీదలకు ఇచ్చేస్తున్నాను, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వానికి 400 తిరిగి ఇచ్చేస్తాను, మరి ఇంకేం మిగులుతుంది? నువ్వు ఉన్నావుగా చాలు ప్రభా, నీవు ఉంటే చాలు నాకు యేసయ్యా అంటాం. మరి యేసయ్య చాలు కదా, మీరు మిగతాది ఏమవుద్ది కదా. పాట వరకే అది. రాసిన భక్తుడు చాలా అర్థవంతంగా రాశారు, కానీ పాడుతున్నటువంటి మనం నిజంగా యేసు చాలనుకుంటున్నామా? ఆయన చూపు చాలని, తోడు చాలని, నీ నీడ చాలని, ఎలాంటి పరిస్థితి అయినా సరే నువ్వు నాకు చాలు ప్రభా, నువ్వు నన్ను ప్రేమించావు, నీ సమస్తం నా కొరకు దారపోసావు, ఇదిగో నా సమస్తం కూడా నీ కొరకు అర్పించటానికి, నీ పరిచర్య చేయటానికి నేను ఎప్పుడు వెనకాడను ప్రభా అంటున్నావా? నిజంగా నువ్వు దేవుని ఎరిగిన దానవు, ఎరిగిన వాడవు అని అర్థం. ఆయన్ని ప్రేమించుటే ఆయన ఎరిగి ఉండుట. అదే మాట మనం చూస్తాం. యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు, పుట్టించిన వాడిని ప్రేమించి ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. ఇదే ఆయన తెలుసుకోవడం. ఆ ప్రేమలో త్యాగం ఉంది. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో చూస్తాం చూడండి. ఆ ప్రేమ అన్నిటిని నమ్మును, తాళును, సహించును, ఓర్చుకొనును. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అది కేవలం ప్రేమికుల రోజును గుర్తు చేసుకునేటువంటి ప్రేమ కాదు, అది శాశ్వతమైన ప్రేమ, విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ. మనం కూడా ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి మనము ఆయన్ని ప్రేమించాలి,
ఆ స్వభావాన్ని మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. మరొక మాట మనం గమనించినట్లయితే, దేవుని ప్రేమించుట అనగా ఆయనతో వ్యక్తిగత సంబంధం మనం కలిగి ఉండాలి. ఆ వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. మనకు బాగా పరిచయస్తులు ఎవరైనా, వాళ్ళ యొక్క స్వభావాలు, వాళ్ళ గుణలక్షణాలు, వాళ్ళతో ఉన్నటువంటి పరిచయం చాలా గొప్పదనుకుందాం. వాళ్ళ గురించి ఎవరైనా మనకి వ్యతిరేకంగా చెబితే అస్సలు మనం ఒప్పుకోం. మీరు వాళ్ళ గురించి ఒక పొరపాటు మాట మాట్లాడిన ఒప్పుకోను. ఎందుకంటే వాళ్ళు మాకు గత 30 సంవత్సరాలుగా తెలుసు, 50 సంవత్సరాలుగా తెలుసు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళు మాకు పరిచయం ఉంది, చాలా మాకు దగ్గరవారు అని ఇంతగా చెప్తాం. కారణం ఆ వ్యక్తిగత అనుబంధం ఉంది. ఒకవేళ వాళ్ళు కూడా మార్పు రావచ్చు. ఇంతగా నిన్ను నమ్మాను, నన్ను ఇంత మోసం చేశావా అని అనొచ్చు. అలా మనం మోసపోయి ఉండి కూడా ఉండొచ్చు. కానీ ఆయన మోసం చేసేవాడు కాదు. తన యొద్దకు వచ్చేవాడిని ఎప్పుడు త్రోసివేయని ప్రభు. ఆ వ్యక్తిగత సంబంధం మనం కలిగి ఉండాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు ప్రార్థన చేస్తూ శిష్యుల గురించి తండ్రికి కొన్ని మాటలు గుర్తు చేస్తారు. ఆ మాట మనం ఒకసారి చూద్దాం. మంచి సాక్ష్యం. 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగొట్టి ఏ నిత్య జీవము చేటుకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. నువ్వు నాకు ఏ పని ఆపితే అప్పగించావో అది నీ పూర్తిగా నెరవేర్చాను ప్రభా. 15 నుంచి 18 వచనాలు చూస్తే, ఇదిగో నాకు అప్పగించినటువంటి వారిని ఇదిగో నీ చేతికి అప్పగిస్తున్నా, వారిని సత్యమందు ప్రతిష్ఠ చెయ్యి, కీడు నుండి దుష్టుని తప్పించు, వారిని బలపరచు అని ప్రార్థిస్తారు. నాకు అప్పగించినటువంటి వారిని ఇదిగో నేను జాగ్రత్తగా నీకు అప్పగిస్తున్నాను, వారిని బలపరచు. తన శిష్యుల గురించి ప్రార్థించిన కారణం ఏంటంటే, వ్యక్తిగతంగా వాళ్ళు ఏంటో ఆయనకి తెలుసు. శిష్యులే గుర్తించలేకపోయారు. ప్రభు పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమైన తరువాత వారు గుర్తించారు ప్రభు ప్రేమను. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 20వ వచనంలో, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అంటాడు. మొదటి యోహాను పత్రికలో కూడా యోహాను గుర్తు చేస్తుంటాడు, మా చేతులు ఏటిని తాకినో, మా కన్నులు ఏవి చూచెనో అవే మేము మీకు తెలియచేస్తున్నాము అంటారు. ప్రియ స్నేహితులారా, వ్యక్తిగత సంబంధాన్ని దేవునిలో కలిగి ఉండాలి. అప్పుడు ఆయన ఏంటో మనకు అర్థమవుతాడు. ఆయన స్వభావం, ఆయన ఆజ్ఞలు, ఆయన ప్రేమ, ఆయనతో ఉన్న సంబంధమే ఆయన్ని గుర్తించుట. కనుక ఈ కార్యక్రమంలో మనం దేవుని ఎరుగువారు ఎవరు అంటే ఈ 4 విషయాల గురించి చెప్పాలి, మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి, ఆ దేవుని స్వభావాన్ని తెలుసుకున్నటువంటి వారు, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపువారు. రెండవది. మూడవది, ఆయన వలె ప్రేమించువారు. నాలుగవది, ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగినటువంటి వారు. నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉన్న ఎడల, అంటే ఆ అనుబంధం కలిగి ఉన్న ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడుతుంది అని. ఈరోజు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మనందరూ కూడా, ప్రభువా నిన్ను ఎరిగి ఉండడం కొరకు, నీ గురించి ఇంకా నేను లోతుగా గుర్తించడానికి నాకు సహాయం చేయండి. ఏ పరిచయం లేకపోతే, ఏ సంబంధం గురించి వివరం తెలియకుండా మనం ఎవరితో స్నేహమే చెయ్యం, కనీసం మాట్లాడం, వారితో అనుబంధాన్ని పెంచుకోము కదా. మరి దేవునితో కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే నువ్వు ఆయన యొక్క స్వభావాన్ని గుర్తించాలి, ఆయన ఆజ్ఞలకు లోబడాలి, ఆయన వలె ప్రేమించే అనుభవాన్ని కలిగి ఉండాలి. నాలుగవది, ఆయనతో వ్యక్తిగత అనుబంధం కలిగి ఉండాలి. యేసయ్య గారు చక్కని పాటలో ఒక మాట గుర్తు చేస్తారు, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, రాజా జగమెరిగిన నా యేసు రాజా. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. ఆ మాట అనగలిగారు అంటే ఆ వ్యక్తిగత అనుబంధం లేకపోతే అని అంటారా? నేనెందుకని నీ సొత్తుగా మారితిని, అది నీ కృప. కారణం ఏంటి? నేను నిన్ను గుర్తించాను, నువ్వు నన్ను కనుగొన్నావు,
మనం నేను నా ప్రభువు అంటూ చక్కని పుస్తకం రాశారు ఆర్కే మూర్తయ్య గారు. ప్రియ స్నేహితులారా, ఆ వ్యక్తిగత అనుబంధం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ అనుబంధంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని గుర్తించడమే ఆయన్ని ఎరిగి ఉండుట. తమ దేవునిని ఎరుగువారు, ఆ ఎరుగువారు ఏ విషయాల్లో రాజీ పడరో, వారు ఎటువంటి విషయంలో బలం కలిగి ఉంటారో, ఎటువంటి గొప్ప కార్యాలు జరిగిస్తారో, మిగిలినటువంటి భాగాల్లో మనం వాటిని ధ్యానం చేసుకుందాం. ప్రభు మన వెనుకలి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, చెప్పండి వాక్యానుసారం వెళ్ళరం నేను ఎరుగుట అనగా నీ స్వభావాన్ని, నీకు ఆజ్ఞలను, నీ ప్రేమను, నీతో వ్యక్తిగత అనుబంధాన్ని మేము గుర్తించాలని మీరు మాకు తెలియజేసిన మాటలకై స్తోత్రం. ఆ రీతిగా మమ్మల్ని నడిపించి సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. మా ప్రభా, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన దాసులు ఆర్సి రామయ్య గారిని, తన సతీమణిని, 3 బిడ్డల కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధలింప చేయమని కోరుతూ ఉన్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మన కృపాస్థలకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, శుద్ధాత్మ త్రియేక దేవుని చూసిన సదామనతోడై క్రీస్తు యేసు నామములో సమృద్ధిని మెండుగా అనుగ్రహించి తమ దేవుని ఎరుగువారు ఎటువంటి స్వభావాలు కలిగి ఉంటారో ఆ రీతిగా ప్రభు మనల్ని నడిపించి ముందుకు నడిపించి అన్ని విషయంలో జయమిచ్చి జాయ జీవితంతో ముందుకు కొనసాగింప చేయును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.